ఎంత చక్కగా రాశారంటే, చాలాసార్లు క్రైస్తవులంగా మనం వాక్యం వింటాము, క్రైస్తవులుగా చిన్నప్పటి నుంచి ఉన్నా సరే మార్గము తెలిసినా కూడా తప్పిపోతూ ఉంటాం. ఎంతమంది అంగీకరిస్తున్నారండి? అంగీకరిస్తున్నాం కదండి. మార్గం తెలిసినా కూడా తప్పిపోతూ ఉంటాం. ఇది తప్పు అని దేవుడు చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నా, ఇది తప్పు అని మనకు తెలిసినా సరే ఇది ఒక్కసారి పాపం, ఈ ఒక్కసారి, ఇదే చివరిసారి, ఇది ఒక్కటే కదా, నెక్స్ట్ టైం మరలా ఇది చెయ్యను అనుకుంటూ మరలా అటువైపే అడుగు వేసే క్రైస్తవులుగా ఉన్న మనకు ఆయన ఎంత గొప్ప కృప చూపించాడంటే, ఎటో తెలియకుండా నిలిచిపోతూ ఉంటాం. ఆ పాపము ఇదే చివరిసారి, ఇదే చివరిసారి, ఇదే చివరిసారి అని. వి ఆల్ హ్యావ్ దిస్ అడిక్షన్, వి ఆల్ హ్యావ్ దిస్ సిన్, దిస్ సీక్రెట్ సిన్. మనలో ఒక రహస్యమైన పాపము, లోకానికి తెలియనిది, కేవలం మనకి మన దేవునికి తెలిసిన ఒక పాపం అంటూ ఉంటుంది కదండి. ఆ సీక్రెట్ సిన్ వైపు ప్రభువా నన్ను క్షమించు అంటాం, ప్రభువా ఇంక విడిచిపెడుతున్నాను అంటాం, వాక్యం వింటాం, ఇదే ఆఖరిసారి అంటాం. కానీ మరలా ఆ సీక్రెట్ సిన్ వైపు అడుగు వేస్తూ ఉంటాం కదా. అలా మార్గం తెలియక తప్పిపోయి ఆ అడుగు వేసిన తర్వాత, ఆ పాపం చేసిన తర్వాత, మరలా ఆ అడిక్షన్ వైపుకు వెళ్ళిన తర్వాత ఎటో తెలియక నిలిచిపోతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు నన్ను ఇంకా అస్సలు క్షమించడు, ఇప్పుడు దేవుడిని అడిగినా సరే ఆయన నన్ను క్షమించే పరిస్థితి కాదు, ఇంకా అయిపోయిందని చెప్పి దేవునికి దూరంగా వెళ్ళిపోయి నిలిచిపోతూ ఉంటాం. కానీ చుట్టూ ఉన్న శ్రేష్ఠులైన వారి మధ్యలో ఆ 100 మంది కొరకు ఆయన వెళ్ళలేదు, కానీ తప్పిపోయిన మనలను, మిమ్ములను, నన్ను వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. హల్లెలూయా. మనం తప్పిపోతూ ఉంటున్నా సరే ఆయన వెతుక్కుంటూ, నా బిడ్డ ఎక్కడుంది, మరలా నా చెంతకు రావాలని చెప్పి గొప్ప ప్రేమతో ఆయన మనలను సమకూరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుని నామాన్ని బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహింపరుద్దామండి. బిగ్గరగా ఆయన నామాన్ని మహింపరుద్దాం. విలువలేని మన కోసం వచ్చిన దేవుడు కదా. ఈ 2వ చరణం అయితే నేను ఎంతగానో ఈ పాట వింటూ, మొదటిసారి వింటూ నేను కన్నీళ్లతో దేవుని స్తుతించాను. రాళ్ళు విసిరే జనుల మధ్యలో ప్రభువా నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. చాలాసార్లు మనం చేయని తప్పుకు కూడా జనాలు నిందలు వేస్తూ ఉంటారు, చేయని తప్పులకు కూడా జనాలు ఎన్నో మాటలు అంటూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. కానీ మనం చేసిన తప్పులకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? రాళ్ళు విసిరే జనుల మధ్యలో నేనున్నానని మనకు అడ్డుగా నిలబడిపోతున్న మన తండ్రి. హల్లెలూయా. పాపాత్మురాలనే స్త్రీ ఆజ్ఞ ప్రకారము, ఆచారం ప్రకారము, అకార్డింగ్ టు ద రూల్ షీ హ్యాస్ టు బీ స్టోన్ టు ద డెత్. మరణానికి ఆమె పాత్రురాలు, రాళ్లతో కొట్టబడి చంపబడవలసిన స్త్రీ. చుట్టూ ఉన్న పెద్దలందరూ ఏం చేశారండి? రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. అందరూ రెడీగా ఉన్నారు, ఈమెను చంపాలి, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఉక్రోషంతో ఉన్నారు. వారందరూ పాపం చేసిన వారు కాదా? పాపం చేసిన వారే, పాపులే. అయినా సరే ఒక పాపం ఎక్కువ చేసిన స్త్రీ కోసం ఏం చేస్తున్నారు? ఈమెను ముందు చంపాలని చెయ్యెత్తడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు వచ్చాడు కరుణామయుడు, అక్కడికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, మీలో మొదట పాపం చెయ్యని వాడెవరో వాళ్ళే మొదటి రాయి వేయండి అన్నప్పుడు చిన్న పిల్లోడి నుంచి ముసలివాడి వరకు ఏం చేశారు? రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను అనుకుంటున్నానండి, ఆమెతో యేసయ్య అన్న మాట తర్వాత యేసయ్య ఒక మాట అన్నారు. ఏమనంటే, అమ్మ నిన్నెవరన్నా ఏమైనా హాని చేశారా అంటే లేదు అన్నారు. అన్నప్పుడు యేసయ్య చెప్తున్న మాట, ఇకనెన్నడూ పాపము చెయ్యకుము అని చెప్పి ఆయన కిందకి వంగి ఏదో రాస్తూ ఉన్నారంట. అదేంటో మనకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఆ స్త్రీ కనిపించుంటుంది చూడండి, ఒకలాంటి భయం ఉంటుంది కదా. పేరెంట్స్ కొడతారని చెయ్యెత్తుతూ ఉంటే ఒకలా తుల్లి పడతాం కదా. ఆమె అనుకుని ఉండొచ్చు మనలాంటిదైతే, ఏమని, బాబోయ్ వాళ్ళందరినీ పంపించి ఈయన వంగుతున్నారంటే రాయి ఈయన తీసివేస్తారేమో అనుకుని ఉండొచ్చేమో కదా. కానీ ఎంత ప్రేమమయుడు, ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు. ఆమె కొరకు ఏదో రాసి, అమ్మ ప్రశాంతంగా వెళ్ళు, ఇంకా పాపము చేయొద్దని చెప్పిన గొప్ప ప్రేమమయుడు మన దేవుడు. అందుకే మనం పాడదామండి. ఆమె పాపము బయటపడింది, ఆమె పాపము ఇట్ వాజ్ పబ్లిక్. బట్ యాజ్ అ క్రిస్టియన్, యాజ్ సమ్వన్ హూ లివ్స్ ఇన్ ఫెయిత్, యాజ్ సమ్వన్ హూ ఇస్ కాల్డ్ గాడ్స్ చైల్డ్, మనము రహస్య పాపములను పట్టుకొని మార్గము తెలియక తప్పిపోతూ ఉంటే గనక ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు, తిరిగి నా దగ్గరికి రమ్మని.
నేను నిన్ను విడిచిపెట్టను, ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయాను, నేను ఎలా వెనక్కి వస్తాను అని ఆలోచించొద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. వెనకడుగు వేయకుండా ముందడుగు ప్రభు వైపు వేస్తూ ఈ మాట మనందరూ కలిసి పాడదామండి. నన్ను నీవు మరువక